ఇవాళ రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే గుల్లగా ఉండే పప్పు చెక్కలండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలండి, అలాగే కరివేపాకు, ముందే నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం పెసరపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. పది నిమిషాల తర్వాత చేతికి ఆయిల్ రాసుకుని కొంచెం కొంచెం పిండి తీసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇలా బాల్స్లా చేసుకోవాలండి. అన్నీ ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఈ కలర్ వస్తే సరిపోద్దండి, కలర్ వస్తే తీసేసుకోవచ్చు. అన్నీ ఇలాగే చేసుకుని వేయించుకోవాలి. రెడీ అయిపోయినాయండి పప్పు చెక్కలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పే కొలతలు ఫాలో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి చేసి పెట్టుకుంటే 15 రోజులు నిల్వ ఉంటాయండి.